నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం శివుని అష్టమూర్తులు అంటే 8 ఫార్మ్స్ అవేంటో తెలుసుకుందాం. తొలి మూర్తి పేరు శర్వుడు. ఈశ్వరుడు భూమిని అధిష్ఠించి ఉంటాడు. రెండవ రూపం భవుడు, ఈయన నీటిని అధిష్ఠించి ఉంటాడు. మూడవ రూపం రుద్రుడు, అగ్నిని అధిష్ఠించి ఉంటాడు. నాలుగవది ఉగ్రుడు, వాయువుని అధిష్ఠించి ఉంటాడు. ఐదవది భీముడు, ఆకాశ రూపంలో క్షేత్రజ్ఞుడైన జీవాత్మలో ఉంటాడు. ఆరవది పశుపతి, సూర్య అంతర్వర్తి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. ఏడవ మూర్తి ఈశానుడు. ఎనిమిదవది మహాదేవుడు. ఇలా శివుడికి సంబంధించిన అష్టమూర్తులు కనిపిస్తుంటాయి. వీటన్నిటికీ అతీతంగా శివుడు అనే మూర్తి ఎల్లప్పుడూ మెలుగుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుని ప్రార్థనా మంత్రం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దీని అర్థము మాటలు వాని అర్థముల జ్ఞానము కొరకు వాటి వలనే ఎప్పుడూ కలిసి ఉండెడి జగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను. ఓం నమః శివాయ, జై మహాదేవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సనాతన స్టోరీస్ పేజ్ని ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి. సర్వేజన సుఖినో భవంతు.